హలో ఫ్రెండ్స్, ఇలాంటి విషెస్ స్టేటస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియో చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మనకు దీనికోసం అయితే పింట్రెస్ట్ అప్లికేషన్ అయితే ఒకటి కావాలి. సో దానికి మనకు కావాల్సిన వీడియోకి కావాల్సిన అన్ని ఇమేజ్ కూడా దీంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు పింట్రెస్ట్ యాప్లో. సో మీరైతే కనుక ఇక్కడ చూడండి, సెర్చ్ ఆప్షన్ ఉంది. ఈ సెర్చ్ ఆప్షన్లో మీరు ఏదైతే మీకు పిఎన్జీఎస్ ఇమేజ్ కావాలో అవన్నీ కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. చూడండి, కింద కూడా సెర్చ్ ఆప్షన్ ఉంది కదా. సో ఒకవేళ మీరు లార్డ్ శివ అనుకోండి, లార్డ్ శివ పిఎన్జీఎస్ ఇమేజ్ కావాలంటే అక్కడ సెర్చ్ చేయండి. ఆ విధంగా సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా కొన్ని ఇమేజ్ అయితే వస్తూ ఉంటాయి. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడ మన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. సో దీంట్లో గూగుల్లో ఈ విధంగా సెర్చ్ చేయండి ఫ్రెండ్. గూగుల్లో ఓపెన్ చేసి remove.bg అనేసి సెర్చ్ చేయండి. ఇక్కడ చూడండి, remove.bg అని సెర్చ్ చేస్తే కనుక ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ వెబ్సైట్లో మనం ఇందాక డౌన్లోడ్ చేసిన ఇమేజ్ అయితే ఉన్నాయి కదా. సో ఆ ఇమేజ్ అన్నీ కూడా ఇక్కడ చూడండి, అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా. సో ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసి మీరు ఇంతసేపు డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను పిన్స్లో ఇది ఒక సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఓకే చేయగానే ఆటోమేటిక్గా మనం ఇచ్చిన ఫోటో అనేది ఈ విధంగా అప్లోడ్ అయిపోయి మన ఫోటో చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా. సో అదంతా కూడా రిమూవ్ అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. చూడండి, సో ఇలా రిమూవ్ అయిపోయి పిఎన్జీ ఫార్మేట్లో మనకు కన్వర్ట్ అవుతుంది ఆ ఇమేజ్ అనేవి. సో ఈ విధంగా మీకు ఎన్ని ఇమేజ్ అయితే కనుక అండ్ ఆ వీడియోకి ఏమేమి ఇమేజెస్ కావాలో అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో నేనైతే కనుక ఈ వీడియోలో యూజ్ చేసిన అన్ని ఇమేజెస్ అన్నీ కూడా పిఎన్జీ ఇమేజ్ అయితే మీకు ఇస్తాను. డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. మీకు వేరే వీడియోస్ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు పింట్రెస్ట్ యాప్ నుంచి అయితే ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, బంతిపూలు అవన్నీ కూడా నేనైతే ఇస్తాను మీకు డైరెక్ట్గా. సో మీరైతే కనుక మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ముందుగా కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. 9:16 రేషన్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో మనకు ఫ్లవర్స్ వెళ్తున్నాయి కదా. సో అలాంటి అన్ని కూడా బ్లాక్ స్క్రీన్స్ సో యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో నేనైతే కనుక మీకు అయితే ఈ వీడియోలో యూజ్ చేసిన బ్లాక్ స్క్రీన్ అయితే కనుక మీకు డైరెక్ట్గా అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే కనుక డౌన్లోడ్ చేసుకోండి ఆ లింక్ నుంచి. మీకు ఇంకా వేరే కావాలనుకుంటే కనుక యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ నేనైతే ఆల్రెడీ ఒక వీడియోని అయితే డౌన్లోడ్ చేశాను చూడండి. సో ఆ వీడియో చూపిస్తాను. సో మీరైతే నేను ఇచ్చిన వీడియోని డౌన్లోడ్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ ఫ్లవర్స్ అయితే నేను డౌన్లోడ్ చేశాను యూట్యూబ్ నుంచి. ఇచ్చేసిన తర్వాత మనకి ఈ విధంగా హాఫ్ సర్కిల్ వరకు వస్తుంది. సో ఈ వీడియోని క్లిక్ చేసి కత్తి గుర్తు పక్కన ప్యాన్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఈ విధంగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత అక్కడ మధ్యలో ఈక్వల్ బటన్ ఉంది కదా. సో దాని మీద ట్యాప్ చేస్తే కనుక మనకు చూడండి ఈ విధంగా వెళ్తూ ఉంటాయి. ఒకవేళ మీకు కిందికి కాకుండా సైడ్ వెళ్ళాలనుకోండి ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా. సో ఇక్కడ రొటేట్ మిర్రర్ అని ఉంది కదా. సో అక్కడ మీరు ఒకసారి రొటేట్ చేస్తే కనుక మనకు చూడండి ఇలా ఒక సైడ్ వెళ్తూ ఉంటాయి ఫ్లవర్స్. కిందికి కాకుండా సైడ్ వెళ్తూ ఉంటాయి. మీకు కిందికి కావాలంటే కిందికి ఉంచేసుకోవచ్చు, లేదు నీకు సైడ్ కావాలంటే సైడ్ ఇచ్చేసుకో. నేనైతే కనుక సైడ్ ఇచ్చేసుకున్నాను. ఇచ్చేసుకున్న తర్వాతకి మళ్ళీ సేమ్ లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి పైన మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి, నేనైతే కనుక ఈ వీడియోలో టోటల్గా డెకరేషన్స్కి ఇచ్చాను కదా. సో ఇక్కడ చూడండి ఇలా ఇది పూలతోటి. సో ఇవన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు ఇంకా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక పింట్రెస్ట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చెప్పాను కదా ఇందాక, డౌన్లోడ్ చేసుకొని రిమూవ్ బీజీలోకి వెళ్ళేసి టోటల్గా ఎరేజ్ చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా నేను ఇచ్చినైతే డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఈ విధంగా టోటల్గా మన వీడియో ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సేమ్ అదేవిధంగా ఇంకా మీకు ఏమేమి పిఎన్జీఎస్ ఇమేజ్ కావాలి. సో ఫోటో ఉంది, గాడ్ ఇమేజ్ ఇచ్చేసుకొని టోటల్గా మన వీడియో ఎన్ని సెకండ్ల వరకు అయితే కావాలో అన్ని సెకండ్ల వరకు స్టేటస్ అనేది అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి. నేను ఓన్లీ 12 సెకండ్స్ వరకే మీకు చెప్తున్నాను. ఒకవేళ మీకు 30 సెకండ్స్ కావాలనుకుంటే దీన్నే కాపీ చేయండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన వీడియో ఉంది కదా పూలది. సో దాన్నే మీరు కాపీ చేసుకొని ఫుల్గా ఇచ్చేసుకోండి 30 సెకండ్స్ వరకే. ఇచ్చేసుకున్నాక ఇలా పిఎన్జీఎస్ ఇమేజ్ మీకు ఏమేమి పెట్టాలనుకున్నారో ఆ వీడియోలో అవన్నీ ఇమేజెస్ అన్నీ కూడా ఈ విధంగా సెట్ చేసుకోండి. సో నేనైతే చూడండి ఎగ్జాంపుల్ ఒక 2 గాడ్ ఇమేజ్ అయితే చెప్తున్నాను. సో ఒక లార్డ్ శివదను ఇంకో ఒక లక్ష్మీదేవిది ఉంది కదా. సో ఆ 2 పెడుతున్నాను, ఈ విధంగా సెట్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఇచ్చేది మీ ఇష్టం ఫ్రెండ్, మీరు ఇలానే ఇవ్వాలనేది ఏం లేదు. సో మీరు ఒకటే ఇమేజ్ కూడా ఇచ్చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి మళ్ళీ సేమ్ లేయర్ అనే ఆప్షన్లో మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఇక్కడ చూడండి మనకు ఫైర్ పార్టికల్స్ ఉన్నాయి కదా. సో ఇవి ఇచ్చాను. సో ఇది కూడా డౌన్లోడ్ చేసుకొని బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాం. ఇలా మనకు టోటల్గా బ్లాక్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ పార్టికల్ని ఎక్కడ మనకు రావాలా, హెడ్ దగ్గర రావాలా. గాడికి హెడ్ దగ్గర వస్తే బాగుంటుంది చుట్టానికి. సో ఇది అక్కడ తెచ్చుకోండి. అక్కడ తెచ్చుకున్న తర్వాతకి మనకు టాప్లో 3 డాట్స్ ఉన్నాయి కదా. ఆ 3 డాట్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే చూడండి బ్యాక్ వెళ్ళిపోయింది. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా ఆటోమేటిక్గా చూడండి సర్కిల్ అటు తిరగదు అనమాట. సో దీనికి మనం చూడండి ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఓవరాల్ యానిమేషన్లో ఇక్కడ కింద చూడండి
కౌంటర్ క్లాక్ వైజ్ ఉందిగా, సో అది ఇచ్చేసుకోండి. అది ఇచ్చేసుకుంటే మనకు ఇలా సర్కిల్ టైప్లో తిరుగుతూ ఉంటుంది అది. సో మీకు ఎంత జూమ్ కావాలంటే ఆ జూమ్ చేసుకొని మళ్ళీ సేమ్ పైన 3 డాట్స్ ఒకసారి చూద్దాం. సో ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది, చూసారు కదా. సేమ్ మళ్ళీ అదే పార్టికల్ని క్లిక్ చేసి 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసుకొని డూప్లికేట్ని క్లిక్ చేసుకొని ఇంకొక డూప్లికేట్ని తెచ్చుకొని సేమ్ ఇక్కడ లక్ష్మీదేవి ఉందిగా, సో హెడ్ వెనక సెట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు లక్ష్మీదేవిని కొంచెం ఫ్రంట్కి తెచ్చుకోండి. చూడండి, లక్ష్మీదేవి ఇమేజ్ని క్లిక్ చేసి 3 డాట్స్ని క్లిక్ చేసుకొని బ్రింగ్ టు ఫ్రంట్ అని తెచ్చుకుంటే కనుక చూడండి లక్ష్మీదేవి బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. సో ఈ విధంగా బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాతకి సో మీరు మళ్ళీ కూడా ఇంకేం ఇమేజ్ కావాలో మనకి సేమ్ అవన్నీ కూడా లేయర్ అనే ఆప్షన్లో మీడియాలోకి వెళ్ళేసి సేమ్ నేను డౌన్లోడ్ చేసిన ఈ బంతిపూలు ఉన్నాయి కదా సైడ్కి, సో అవి కూడా మనం సెట్ చేద్దాం. సో ఇవన్నీ కూడా మీరు ఇలా గార్డెన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా పింట్రెస్ట్ యాప్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. నేను యూజ్ చేసిన అయితే అన్నీ ఇస్తాను మీకైతే కనుక. సో మీకు ఇంకా అడిషనల్గా కావాలనుకుంటే పింట్రెస్ట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ అవన్నీ కూడా ఈ విధంగా సెట్ చేసుకోండి, నేను సెట్ చేసినట్టు. సేమ్ ఇదిగా వాల్స్ ఉన్నాయి కదా, సో ఈ వాల్ని కూడా క్లిక్ చేసుకొని సో నాకేం కావాలి ఓన్లీ ఆ ఫ్లవర్సే కావాలి కదా, నేను కొద్దిగా క్రాప్ చేస్తున్నాను. అవన్నీ వద్దు నాకు, ఈ టెంకాయ అవన్నీ వస్తున్నాయి కదా, సో ఇవన్నీ నాకేం అవసరం లేదు, ఓన్లీ ఫ్లవర్సే కావాలి కాబట్టి ఆ ఫ్లవర్స్ తీసుకొని నాకు ఎక్కడ కావాలా ఇలా సైడ్ కార్నర్లో కావాలా. ఇది చేసుకున్నాక 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ని క్లిక్ చేసుకొని సెండ్ టు బ్యాక్ అని క్లిక్ చేస్తే దాంట్లో కలిసిపోతూ ఉంటుంది. చూడండి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతా కాబట్టి చూడడానికి చాలా బాగుంటుంది. సో దీన్ని మన వీడియో అనేది ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మనకు ఈ కార్నర్ కూడా కావాలిగా. సో అందుకోసం సేమ్ కార్నర్ క్రాపింగ్లోకి వెళ్ళేసి సేమ్ యువతల మొత్తం కూడా క్రాప్ చేసుకొని సెట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ మన అవతల ఏ విధంగా అయితే సెట్ చేసామో సేమ్ దీన్ని కూడా అదే విధంగా ఎగ్జాక్ట్గా ఈక్వల్గా ఉండేలా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ గుర్తుంచుకోండి, సేమ్ అవి ఇవి రెండు కూడా ఈక్వల్గా ఉండేలా సెట్ చేసుకోండి. ఒకవేళ కొద్దిగా అటు అడ్జస్ట్ చేసుకోండి. మీరు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సేమ్ 3 డాట్స్ని క్లిక్ చేసుకొని సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి చూడండి. సో బ్యాక్ సైడ్ అనమాట. సో ఈ విధంగా ఇచ్చేసుకున్నాక టోటల్గా మన వీడియో ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇవన్నీ అయిపోయినాయి. సో మనకు నెక్స్ట్ ఏం కావాలి, సో ఇక్కడ మనకు టెక్స్ట్ కావాలి, అదేవిధంగా చుట్టూ కూడా వైట్ లైన్ బార్డర్ కావాలి. సో దానికోసం లేయర్ అనే ఆప్షన్లో మీడియా అనే ఆప్షన్లోకి వెళ్ళేసి నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక వైట్ లైన్ బార్డర్ అయితే లింక్ ఇస్తాను. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాతకి కత్తెర గుర్తు పక్కన స్ప్లిట్ స్క్రీన్లో ఫుల్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక చూడండి టోటల్గా మన వీడియో ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు దాన్ని ఎక్స్టెండ్ చేయండి వైట్ లైన్ బార్డర్ని. చూడండి ఇప్పుడు ఎంత బాగుంది ఫ్రెండ్, వీడియోకే లుకింగ్ వచ్చింది కదా. సో ఈ విధంగా బాగుంటుంది. సో నెక్స్ట్ మనకి ఇంకేం కావాలా, శుభాకాంక్షలు లేదా గుడ్ మార్నింగ్ ఇవి ఉంటాయి కదా, సో అవి ఎలా ఎడిట్ చేయాలంటే కనుక సో దీనికోసం మనకు పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ అయితే కావాలి. సో ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకైతే ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేది డబల్ టైం ట్యాప్ చేస్తే ఇలా ఎడిటింగ్ ఆప్షన్ అడుగుతూ ఉంటుంది. సో ఇదంతా కూడా రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే రాయాలనుకున్నారో సో అది రాసుకోండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా శుభోదయం అని రాద్దాం అనుకుంటున్నాను. సో రాసిన తర్వాత ఇలా జూమ్ చేసుకోండి కొద్దిగా. కింద మనకు ఏ అనే ఆప్షన్ చూడండి, అది ఏ అనే ఆప్షన్ అంటే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కలర్ కావాలంటే కలర్, ఫాంట్స్ కావాలంటే ఫాంట్స్ అనేవి ఇచ్చేసుకోవచ్చు. సో తెలుగు కాబట్టి పెద్దగా డిఫరెన్స్ కనపడవు. సో ఇచ్చేసుకున్న తర్వాతకి ఇంగ్లీష్ అయితే చాలా ఫాంట్స్ ఉంటాయి ఫ్రెండ్, తెలుగులో కొద్దిగా మనకు పెద్దగా డిఫరెన్స్ అవ్వడం అనమాట. సో ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కింద మీరు ఫాంట్ అవన్నీ ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్నాక ఇక్కడ చూడండి స్ట్రోక్ ఉంది, స్ట్రోక్ క్లిక్ చేసుకొని మీరు ఆ స్ట్రోక్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఇమేజ్కి. సో నేనైతే కనుక షాడో అనేది షాడో ఇచ్చేసుకొని కలర్ కూడా నాకు వైట్ కలర్ రావాలి షాడో అనేది, ఎందుకంటే బ్లాక్ ఇచ్చాక బ్యాక్గ్రౌండ్ సో వైట్ షాడో వస్తే బాగుంటుంది అన్నట్టు, కనబడదు. బ్లాక్ ఇస్తే మనకు కనపడదు షాడో అనేది. సేమ్ అదేవిధంగా అన్నీ కూడా ఇన్నర్ షాడో ఇచ్చేసుకోండి, అదేవిధంగా అవుటర్ షాడో ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు ఓకే నేనైతే వైట్ లైన్ ఇచ్చేసి టోటల్గా ఇన్నర్ షాడో కూడా ఇచ్చేస్తున్నాను వైట్ది. ఇచ్చేసుకున్న తర్వాత ఎంబాస్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఎనబుల్ చేయండి. ఎంబాస్ని క్లిక్ చేసిన తర్వాత ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకు 3D అని చూడండి, 3D టెక్స్ట్ని ఎనబుల్ చేయండి. ఎనబుల్ చేసి చూడండి మనకు ఈ విధంగా టెక్స్ట్ అనేది 3D టైప్లో వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకు 3D టైప్లో ఆ కలర్ ఉంది చూసారా, ఆ కలర్లోకి వెళ్ళేసి ఆ సైడ్ ఉన్న కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు చూడండి. సో ఆ వైట్ కలర్ ఇచ్చేసుకోండి, అంటే సైడ్ ఇట్లా మనకు వచ్చింది కదా 3D టైప్లో, అది కలర్ అనమాట. ఇచ్చేసుకున్నాక ఇక్కడ మనకు మీరు ఇంకా వేరే కలర్ అనేది చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకుని అయితే వైట్ ఇచ్చేసుకొని ఇక్కడ డెప్త్ అని అక్కడ 7 ఉంది కదా, మీరు తగ్గించుకోండి. అక్కడ చూడండి తగ్గుతుంది. సో అలా మీకు 3 కావాలంటే 3 ఇచ్చేసుకోండి, లేదా 4 ఇచ్చేసుకోండి. రెండు బాగానే ఉంటాయి. 3 కానీ 4 కానీ ఇచ్చేసుకుంటే లైట్గా వస్తుంది 3D అనేది. లేకపోతే ఇంకెక్కువ ఇస్తే ఎక్కువ వెళ్తూ ఉంటుంది అంటే రొటేషన్ టైప్లో. ఇచ్చేసుకున్న తర్వాతకి మనకి ఈ విధంగా ఉంది కదా, సో ఇలా కొద్దిగా సైడ్ జరుపుకోండి. చూడండి ఫ్రంట్కి ఇలా జరుపుకుని దీంట్లో టెక్స్చర్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి. ఈ టెక్స్చర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఇక చూడండి టెక్స్చర్ అనే ఆప్షన్ ఉందిగా, దాని మీద ట్యాప్ చేయండి. ఒకసారి గుర్తుంచుకోండి ఫ్రెండ్, ఇలా సైడ్ జరుపుకుంటే టెక్స్చర్ అనే ఆప్షన్ వస్తుంది. స్ట్రోక్ అయితే కనుక నేను రిమూవ్ చేస్తున్నాను, ఫస్ట్ స్ట్రోక్ ఇచ్చాం కదా, సో అది కూడా మీరైతే ఇవ్వకండి. తెలుగుకి స్ట్రోక్ ఇస్తే ఏమైందంటే చిన్న చిన్న డాట్స్ వస్తూ ఉంటాయి, సో అవి అయితే ఇవ్వకండి. సో ఇవ్వకుండా చూడండి ఇక్కడ
సో సైడ్ జరుపుకొని టెక్స్చర్ అనే ఆప్షన్ ఉంది కదా, టెక్స్చర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ టెక్స్చర్ అనే ఆప్షన్లో ఫోటోని క్లిక్ చేసి అక్కడ ఫోటో ఆప్షన్ ఉందిగా, ఆ ఫోటో మీద ట్యాప్ చేసి నేను మీకు ఇలాంటి ఒక కలర్ఫుల్ ఒక ఇమేజ్ ఇస్తాను. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ విధంగా క్రాప్ చేయండి. క్రాప్ చేస్తే ఆ ఫోటోకున్న కలర్ మొత్తం కూడా మన టెక్స్ట్కి అప్లై అవుతుంది చూడండి ఓకే చేయగానే. సో చూసాగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు టెక్స్ట్ అనేది అప్లై అవుతూ ఉంటుంది. సో అప్లై అయిపోయిన తర్వాత కింద మనకు డబల్ లేయర్ అనే ఆప్షన్ చూడండి, డబల్ లేయర్లో. సో దాన్ని క్లిక్ చేసుకుంటే ట్రాన్స్పరెంట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేశారనుకోండి టోటల్గా మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఈ విధంగా ఎరేజ్ అయిపోతూ ఉంటుంది. సో పైన మనకు మెమరీ కార్డ్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసుకొని సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా మనకు అనేది సేవ్ అయిపోతూ ఉంటుంది. సో సేవ్ అయిన తర్వాత సేమ్ అదే టెక్స్ట్ డబల్ టైం ట్యాప్ చేయండి. డబల్ టైం ట్యాప్ చేసిన తర్వాత మీకు శుభోదయం అయిపోయింది. సో మీకు నెక్స్ట్ ఏం కావాలో సేమ్ నెక్స్ట్ వీడియోని నెక్స్ట్ టెక్స్ట్ ఏదైతే కావాలో దాన్ని ఎడిట్ చేసుకోండి. చూడండి ఆటోమేటిక్గా శుభాకాంక్షలను ఎడిట్ చేస్తే ఆ కలర్ మొత్తం ఏదైతే ఎడిట్ చేసామో అదంతా కూడా దీనికి అప్లై అయిపోయింది. సో ఈ విధంగా మీరు సేవ్ యాజ్ ఇమేజ్ క్లిక్ చేసుకుంటే మీకు సేవ్ అయిపోతూ ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్, ఈ విధంగా మీకు కావాల్సిన టెక్స్ట్ అన్నీ కూడా ఎడిట్ చేసుకోండి. సో ఈ విధంగా ఎడిట్ చేసుకున్న తర్వాతకి సో నేనైతే కనుక చూడండి శుభోదయం, శుభాకాంక్షలు, ఇవన్నీ సోమవారం, మంగళవారం ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా మీరైతే ఎడిట్ చేసుకోండి టోటల్గా ఈ విధంగానే సేమ్. ఎడిట్ చేసుకున్న తర్వాతకి మనకు వీడియో ఎన్ని సెకండ్ల వరకు ఉంటే అన్ని సెకండ్ల వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. మీకు ఎక్కడ కావాలో అక్కడ ఇచ్చేసుకొని చిన్నగా కావాలంటే చిన్నగా, జూమ్ కావాలంటే జూమ్గా ఈ విధంగా ఇచ్చేసుకోండి. సో అదేవిధంగా మీకు టోటల్గా ఏమేమి టెక్స్ట్ కావాలో అవన్నీ కూడా మీరైతే ఎడిట్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా చూడండి తొలి శ్రావణ సోమవారం శుభాకాంక్షలు ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ ఇచ్చేసుకున్న తర్వాతకి ఆడియో ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ అయితే యాడ్ చేసుకొని పైన మనకు సేవ్ అనే ఆప్షన్ ఉందిగా, కొంతమందికి అయితే లెఫ్ట్ సైడ్లో షేర్ సింబల్ ఉంటుంది. సో అది క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.